నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై Welcome to MVR Mall, Vizag and Vijayawada. Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento Anandam. Prisma Happiness Design Leggings and Jeggings. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం పద్మని. భర్త చనిపోగా కూలి పని చేస్తూ ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. రెండవ కూతుర్ని భర్త హత్య చేయగా తన పంచన చేరిన మనవడు మనవరాల్ని మరియు దివ్యాంగుడైన తన కొడుకుని ఎలా పోషించుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పద్మ కన్నీళ్లు తుడవడానికి పాప్కార్న్ అమ్మబోతున్నారు విజయ నిర్మల. పాప్కార్న్ రండి రండి. పాప్కార్న్ 1000 రూపీస్కి చిన్న పాప్కార్న్ కొనుక్కుంటున్నాను. సెల్ఫీ అయితే 1000 రూపాయలు. సెల్ఫీ మీరు చిన్న పాట అదొక్కటి అడగకు. మీరంతా బలవంతం పెడుతున్నారు కాబట్టి చేస్తాను. ఇది చాలా వేడిగా ఉంది, ఇప్పుడే వేడిగా వచ్చింది. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఒక రైతండి ఒక బేకరీకి ప్రతిరోజు 1 కిలో నెయ్యి ఇచ్చేవాడంట. కొద్ది రోజుల తర్వాత ఈ బేకరీ మనిషి అనుకున్నాడంట, ఈ రైతు నాకు కరెక్ట్ గా 1 కేజీ ఇస్తున్నాడా లేదా అని తూకం వేశాడంట. తూకం వేస్తే ఆ కేజీ కాస్త తక్కువ ఉందంట. కోపం వచ్చి ఈ బేకరీ మ్యాన్ కి కోర్టుకు తీసుకెళ్ళాడంట ఈ రైతుని. తీసుకెళ్తే అప్పుడు కోర్టులో జడ్జి అడిగాడంట, ఏంటి ఇది, ఎందుకు ఇలాగ మోసం చేస్తున్నా అంటే, నాకు తూకం వేయడానికి ఏమీ లేదండి అంటే, తూకం వేయడానికి ఏమీ లేనప్పుడు నువ్వు ఎలాగ 1 కేజీ అని చెప్పి ఎలా ఇస్తావు అని అడిగితే, నేను రోజు ఆ బేకరీలోనే 1 కేజీ బ్రెడ్ కొంటున్నానండి, ఆ బ్రెడ్ తూకం వేసి నేను దాంతో పాటు నెయ్యి ఇస్తున్నానండి అన్నాడంట. దీంతో అర్థమైంది ఏంటో తెలుసా అండి, మీరు ఎదుటి మనిషికి ఏమిస్తే అదే మీకు వెనక్కి తిరిగి వస్తుందని. ఒక చిరునవ్వు ఇస్తే ఆ చిరునవ్వు వెనక్కి వస్తుందని. ఒకరిని సహాయం చేస్తే ఆ సహాయం వెనక్కి మనకి తిరిగి వస్తుందని. మేము సైతం ఇది షో కాదు, శోకంపై యుద్ధం. ఆవిడ ఒక నటి, నిర్మాత, దర్శకురాలు. 44 సినిమాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో ఆవిడ స్థానం సంపాదించుకున్నారు. ఆవిడ్ని చూస్తే మా లాంటి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఆవిడ ఇంకెవరో కాదు. ప్లీజ్ వెల్కమ్ ఆ వెరీ స్పెషల్ గెస్ట్ విజయ నిర్మల గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు
ఐ నో ఎంత ఎఫర్ట్ అని ఇలాంటి షోకి రావడం, ఊరికే ఒక షోకి వచ్చి 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, చాలా పని చేయాలి ఈ షోకి. థ్యాంక్ యూ ఒప్పుకొని వచ్చినందుకు అంతే. నేను సైతం అంటున్నాను, మేము సైతం కాదు, నేను సైతం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నరేష్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు, మమ్మీ చూస్తా ఉంది షో, ఇది చాలా. నేను చూస్తున్నా రెగ్యులర్ చూస్తున్నా. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ షో లోపలికి వెళ్లే ముందు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, మీరు ఇంత గ్లామరస్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హౌ? మాకు కూడా చిట్కాలు ఇస్తే మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. సంతోషంగా ఉండడం, ఈర్షా ద్వేషాలు లేదు, అందరినీ సంతోషంగా పెట్టడమే నా పని. మాది జాయింట్ ఫ్యామిలీ తెలుసా? అవును, పెద్ద ఫ్యామిలీ. ఇంటికి వచ్చిన్నానంటే మీరు పడుకున్నాక వస్తాను అనుకోండి మీరు ఇంటికి. మీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు తిన్నావమ్మా? మంజు వాళ్ళ ఇంటికి పంపించారు సండే పంపిస్తారు. సండే పంపిస్తారు. మంజు అన్ని నేనే పెట్టుకొని తిన్నాను ఆ రోజు. అన్ని రకాల చేపలు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఇంత ఓపిక చేసుకుని ఇప్పుడు కూడా మీరు ఎలా వండుతారా అంటే? అలాగా అంటే మొత్తం వంట కాదు, కృష్ణ గారికి ఏది ఇష్టమో చేపలు అంటే కృష్ణ గారికి ఇష్టము, చేపల పులుసు ఇట్లా ఏదన్నా ఆయనకి ఏది ఇష్టం అని తనకి. వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఫర్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్? ఎన్ని సంవత్సరాలు అంటే యు బీన్ మ్యారీడ్? 50 years అవుతుంది. 5 ఏళ్ళకే మా వాళ్ళు కాదు అంటున్నాం మేము, 50 ఏళ్ళే బాబోయ్. ఫ్యాంటాస్టిక్. యా, వాట్ ఈస్ దట్ కీప్స్ దట్ ఫైర్? యునో, బికాజ్ ఇద్దరు ఆర్టిస్ట్ అండ్ ఇద్దరు ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటారు, ఫంక్షన్స్ కానీ వేటికైనా ఇద్దరు కలిసి వస్తుంటారు. హౌ డు యూ కీప్ దట్ అప్? అంటే ఒకరికొకళ్ళు అర్థం చేసుకోవడమే మెయిన్. హస్బెండ్ వైఫ్ అన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే అసలు ఇంతకాలం అని లేదు, ఎంతకాలం అయినా హాయిగా బ్రతకొచ్చు. కృష్ణ గారు నేనేంటో తెలుసు, నాకు కృష్ణ గారు ఏంటో తెలుసు. అండ్ మీరిద్దరు చాలా జోవియల్ గా ఉంటారని విన్నాను. అవును అవును, కృష్ణ గారి కంటే కూడా నేనే జోవియల్ గా ఉంటాను. అవునా? నేనే నవ్విస్తుంటాను. అవునా? మీరు ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్, అది మామూలు ఘనత కాదు. ఒక తెలుగు వారు, ఒక ఆడవారు, మన విజయనిర్మల గారు ఫస్ట్ ఉమెన్ ఇన్ ఆల్ ఆఫ్ ఇండియా టు బి అ డైరెక్టర్. మీరు అదే ఆలోచన ఉన్నిందా లేకపోతే ఎలా జరిగింది మీకు అది? నాకు ఆలోచన లేదు, నాకు ఫస్ట్ మూవీ నుంచి డైరెక్ట్ చేయాలని ఉండింది. బాపు గారు ఫస్ట్ మూవీ సాక్షి, ఆ మూవీలో బాపు గారి డైరెక్షన్ చూసేసి నాకు డైరెక్ట్ చేయాలని ఉండింది. అప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత కృష్ణ గారిని అడిగాను, నేను డైరెక్ట్ చేస్తాను అంటే, ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడే 2-3-4 మూవీస్ ఎంటర్ అయ్యావు, 100 మూవీస్ కంప్లీట్ చేసేసి అప్పుడు డైరెక్ట్ చేయి బాగుంటుంది అన్నారు. అబ్బా, నేను ఒక 75 మూవీస్ కంప్లీట్ చేసి డైరెక్షన్ మొదలెట్టాను. 75 మూవీస్ అంటే ఇప్పుడు నేను దాదాపు 200 చేశాను. అబ్బా, అంటే మలయాళం, తమిళ్, తెలుగు. అబ్బా, 200 సినిమాలు. 200 సినిమాలు. కృష్ణ గారు 350. అబ్బా, హీరోగా పైగా. హీరోగా. అబ్బా, అసలు అది ఇంక మాకు అది ఉండదు. ఇంకంతే, ఇప్పుడు జనరేషన్ అంతా సంవత్సరానికి ఒక సినిమా చేస్తే గొప్ప. అంతే అంతే. వాట్ అ కెరియర్, వాట్ అ లైఫ్. నిజంగా చాలా మీరు ఈ సెట్కి వచ్చింది, నా సెట్ అంతా కలకల్లాడిపోతుంది అనిపిస్తుంది ఆంటీ. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ రియల్లీ. సో ఈరోజు మీరు వస్తున్నారని ఎలాంటి కేసు అయితే కరెక్టు అని చూసుకున్నాం. ఒక ఉమెన్గా ఉండి మీరు ఫోర్ ఫ్రంట్లో ఉండి ఒక పెద్ద ఫ్యామిలీకి మీరు ముందుకు తీసుకెళ్తూ, ఒక జాయింట్ ఫ్యామిలీని ఈ రోజు ఈ కాలంలో నరేష్ గారు కానీ నవీన్ కానీ అందరూ ఒకే ఇంట్లో ఉంటూ ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ ఓపిక చేసుకొని మిగతా ఫ్యామిలీ పిల్లలందరికీ భోజనాలు పంపిస్తూ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలంటే మేము ఒట్టి ఒక షోకి వచ్చినందుకే కాదు, హౌ టు మెయింటైన్, హౌ టు కీప్ అ హ్యాపీ ఫ్యామిలీ అనేది మీ దగ్గర నుంచి. కొంచెం పని చేస్తేనే ఇంకా నీరసం వచ్చేసి నేను నా జీవితం అంతా ఇలా అయిపోయింది అనుకోని చాలా బాధలు పడిపోయే వాళ్ళు ఉన్నారు. నేను కృష్ణ గారు నేను అవుట్డోర్ వెళ్తే కుకింగ్ బాక్స్ ఉంటుంది. అది డెజర్ట్, కురుక్షేత్రం షూటింగ్ అప్పుడు డెజర్ట్లో చేసాం షూటింగ్. అక్కడ గుడారాల్లో అందరికీ వంట చేశాను. కృష్ణ గారు, రంగరాజు వీళ్ళందరికీ కూడా. అవునా? అందరికీ వంట చేస్తాను నేను.
అది చిన్నప్పటి నుంచి ఒక హాబీ. భలే రుచిగా ఉంటుందంటే మీ వంటలు. ఇన్నిసార్లు అంటున్నాను కాబట్టి మీకు హింట్ రాకపోతే ఇప్పుడే చెప్తా, నెక్స్ట్ వండినప్పుడు మా ఇంటికి కూడా పంపిస్తా. సో ఒక ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి ఆవిడ చాలా కష్టాలు పడి వాళ్ళ కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఇంకా ఆ బాధ్యత తీరకుండా ఉన్నారనమాట ఈవిడ. సో ఆవిడ ఎవరో, ఆవిడ స్టోరీ ఏంటో ఆవిడ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మాదాల పద్మ గారిని. మీ పేర్లేంటి ఒకసారి అందరూ చెప్తారా? మాదాల పద్మ అండి నా పేరు. మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి. పిల్లలు ముగ్గురా? నాకు ఇద్దరు బాబు, మా అక్క పిల్లగానండి. మీ అక్క మీకు ఇద్దరు బాబులా? ఇద్దరు బాబులు. వీళ్ళ కోసం ఒక ఏవి తయారు చేయించా అంటే ఆ ఏవి చూద్దాం ఫస్ట్. నమస్తే అండి, నా పేరు మాదాల పద్మ, మా ఆయన పేరు మాదాల వెంకటేశ్వర్లు. మేనరకం అని ఇచ్చారండి. ఇచ్చిన కాడ నుంచి ఆయన తాగి కాజేసిండి ఎకరన్నర పొలం వచ్చి. నాకు ఒక ఒకటి పిల్లగాడు ఉండు, ముగ్గురు ఆడపిల్లగాళ్ళు, ఒక ఒకటి పిల్లగాడు. అట్నే మా అమ్మ మా నాన్నల కాడ వచ్చి ఉండు. రెండో పిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. 20 ఏళ్ళు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు ఏదో బలి కోరిందని పిల్లల్ని నరికేసారు. నరికితే ఆ పిల్లగాళ్ళు ఇద్దరు కూడా నా కాడే ఉన్నారు. అయితే ఆ పిల్లగాళ్ళని ఎట జాదాలా ఏందని నాకు దిగులుతూ ఉంటుంది. అట్నే కూలినాలు చేసుకొని బతుకుతూ ఉంటుంది. అది కాక ముగ్గురు ఆడపిల్లగాళ్ళకి కూడా సరిగ్గా జరగట్లేదు. వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరే ఉంటుంటారు. చిన్న బిడ్డ చిన్నలుడు కూడా నా కాడే ఉంటున్నాడు. ఆ పిల్లకాడ కూడా నేను 4 రోజులు ఉండి వచ్చా. రెండో పిల్లకాడ 4 రోజులు ఉండి వచ్చి ఆ పిల్ల నేను ఇంటికి పోతుంటే నేను కూడా వస్తున్నావు అంటే ఉండలేమ్మని చెబితే నాకు 2 ఏళ్ళు చూపించింది. ఆ పిల్ల 2 ఏళ్ళు చూపించింది. నేను అర్థం చేసుకోలే నేను అట్నే వచ్చిన రెండో రోజే చంపేశారు. నరికి చంపేసి మీ సైతం చచ్చిపోయిందని చెప్పారు. చెబితే మళ్ళీ మేము పోయేసరికి ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేకుండా ఎటువంటి అటు ఫరారులు అయిపోయారు. పనుకుంటే చంపి నేను ఏడుతుంటే నోరు మూసి తీసిపోయాను. మా నాయనమ్మ నరికి పట్టుకుంటే నరికిపోయాను. నా పిల్లలు 2 పసిపిల్లగాళ్ళు. అప్పుడు నేను వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. వదిలేసుకుని వచ్చేస్తే మా అమ్మ 2 కాన్పులకు పురుడు పోసింది. ఎట్లా గట్ట గడుపుతుంటేనే ఎంతలోనే మక్క చనిపోయిందని కబురు వచ్చింది. అది చనిపోయిన కాడ నుంచి కూడా అన్నీ బాధలే. దయించి మా పిల్లలిద్దరికి కూడా సాయం చేయమని కోరుతున్నాను. మీకు 3 కూతుళ్ళు? అవునండి. ఒక బాబు ఫిజికలీ హ్యాండిక్యాప్. బాబు పుట్టినప్పుడు నడవలేడు. మీకు 2 అక్కలా? అవునండి. చంపేశారంటున్నాను, నాకు అర్థం కాలేదు. అది 2 అమ్మాయినండి. చంపేశారా? రెండో కూతురు. చంపేశారా? ఎవరు చంపారు? భర్తను వాళ్ళే చంపారండి. ఎవరు చంపింది తెలియదు. చంపేసి వెళ్ళిపోయారు. ఏంటి చనిపోయింది తెలియదు. అంటే కిరసనాయిల్ పోసేది. గొడ్డలతో నరికి చంపి ఎటోళ్ళ వెళ్ళిపోయారండి. ఆ ఊళ్ళో ఎవరు లేని కూడా లేరు. ఆ పిల్లల్ని 2 తల్లి మేము పడేసి వెళ్ళిపోయారు. ఏంటి చంపేసి పిల్లల్ని వాళ్ళ మీద వదిలేసి తల్లి మీద వదిలేసి వెళ్ళిపోయారండి. ఎవరు మంచి నీళ్ళు ఇచ్చిన దిక్కు కూడా లేరు. ఎవరు పిల్లల వయసు ఎంత? అప్పుడు 7 నెలల పిల్ల. ఆ బాబుకి ఎంత వయసు అప్పుడు? అప్పుడు ఈ బాబుకి 4 ఏళ్ళు సంవత్సరం. ఇంకో అక్క ఎక్కడ? ఇంకొక ఆమెను 7 అవతలు ఇచ్చినామండి, పెద్ద పిల్లని. ఆ పిల్ల కూడా 2వ సంబంధం ఇచ్చే తామస లేక 2వ సంబంధం ఇస్తే ఆమె కూడా ఎట్నే 4 రోజులు ఉంచితే 4 రోజులు పంపిస్తుంటారండి. మా దగ్గరికే పంపిస్తారు.
నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? నువ్వు కూడా మా భర్త కూడా చూడు సర్జన్ నన్ను. నీకెంతమంది పిల్లలు? 2 బాబులే. ఈ బాబు అని ఇంకో బాబు ఇంటికాడ ఉన్నాడు. ఎందుకు చూడ్డు నిన్ను? బాగా తాగుతుడు, తాగి ఇంట్లో ఉండే బియ్యం కూడా అమ్ముకొని తాగి తిరుగుతుంటాడు. ఇంట్లో ఉన్న బియ్యం అమ్మి తాగుతాడా? అవునండి, వండుకోవడానికి బియ్యం కూడా లేకుండా అమ్ముకుంటాడు. ఇలాంటి వీళ్ళు మనుషులు అనరు. ఇలాంటి జంతువులు కూడా చూసుకుంటాయి తెలుసా వాళ్ళ పిల్లల్ని ఒక వయసు వచ్చేంత వరకు. పిట్టలు, జంతువులు ఎందుకు, పిట్టలండి. లవ్ బర్డ్స్ తన పిల్లలు పెరిగేంత వరకు దాన్ని గింజలు పెడుతూ ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో పిట్టలన్నీ ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు వీళ్ళు చెప్తుంటే అతను మనిషా ఏమో అర్థం కాలేదు అసలు. ఆమె కూడా ఒంట్లో బాగోదండి. ఆ పిల్ల కూడా వచ్చి మా దగ్గరే పడి. పెద్ద మగవాళ్ళు అంటే ఎవరు పెద్దవాళ్ళు లేరు వీళ్ళకి. ఎవరు లేరండి. ఎలా మీకు చుట్టాలు కానీ ఎవరు లేరండి. మా నాన్న ఒకడు ఉండేవాడు ముసలోడు. ఆయన కళ్ళు కనపడవు. ఇక ఆయన కాడుంచి ఒక బాబు నాడి కాడుంచి పోయేదాన్ని. పిల్లల్ని చదువుకుంటున్నారా? ఊళ్ళోనే గవర్నమెంట్ బళ్ళు వేసినాడు. పంపిస్తున్నారు కదా, చదువు మానిపించకండి అమ్మ. గుండె ధైర్యం ఉండాలి. స్త్రీ అన్న తర్వాత మనం అనేది ఉండాలి. భయపడకూడదు. ఏమవుతుంది, ఒక పూట తినలేకపోతాం, 2వ రోజు భగవంతుడు ఇవ్వకుండా పోడు. ఆ గుంటి పిల్లగాడు వీళ్ళందరినీ నేను ఏం చేయాలని నాకు బాధ.